రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్లందరూ పేరుకు దర్శకులే కాని క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్క్తో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ఠ, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారిప్పుడు. టాలీవుడ్ లో యంగ్ బ్యాచ్ దే హవా ఇప్పుడు. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రాళ్ల వైపే వచ్చేశారు. గేమ్ చేంజర్ చేస్తున్నప్పుడే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర చేస్తున్నప్పుడే అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీలకు ఓకే చెప్పారు. 2 సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ప్రభాస్తో కల్కి చేసి 1000 కోట్లు కొట్టారు. సందీప్ రెడ్డి వంగ ఏమో స్పిరిట్ అంటున్నారు. ఈయన అనుభవం కూడా 2 సినిమాలే. లైగర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యన్ అంటూ అంతా కుర్రాళ్లతోనే పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం 2 సినిమాలే. వయసు 30 మాత్రమే. అలాగే హనుమాన్తో ఇండియాను తమ వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మోక్షజ్ఞతో పాటు జై హనుమాన్ అంటున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు అనుభవం 1 సినిమానే. అలాగే శ్రీకాంత్ ఓదెల్తోనూ సినిమా చేయబోతున్నారు చిరు. మొత్తానికి స్టార్ డైరెక్టర్లకు ధీటుగా కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు.